ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ పౌర్ణమి రోజు నన్ను స్మరిస్తూ చందమామని తాకి చూడు. ఈ క్షణం నీ కోరిక తీరిపోతుంది. నీకొక రహస్యం చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా అని. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పుష్య పౌర్ణమి నాడు బాబా గారిని మనసులో ధ్యానించి, బాబా గారు ఇచ్చే సందేశం ఎవరైతే పూర్తిగా విని ఆచరిస్తారో వారందరికీ కూడా సకల సంపదలు, అదృష్టం, ఐశ్వర్యం కూడా బాబా గారు తప్పకుండా కల్పిస్తారు. మరి ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఆ గొప్ప సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి, ఈ గురువారం నేను అందిస్తున్న ఈ సందేశం నీ జీవితానికే ఒక అద్భుతంగా పనిచేస్తుంది. ఉన్నత స్థాయిలో నువ్వు నిలబడడానికి నీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చెప్పింది జాగ్రత్తగా విని ఆచరించు తల్లి. నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా క్షణకాలంలో తీరిపోతాయి. నన్ను పూర్తిగా నమ్మి చూడు తల్లి. జీవితం ఒక పూలబాటగా మారుస్తాను అని బాబాగారు అంటున్నారండి. ఎవరైతే ఈ క్షణం బాబాగారిని తలుచుకొని మనస్ఫూర్తిగా చందమామని తాకుతారో వారందరికీ కూడా బాబాగారు ఒక అదృష్టాన్నైతే కల్పించబోతున్నారు. తల్లి, ఎప్పుడూ కూడా నిన్ను నమ్ముకున్న వాళ్ళని వారి చెయ్యి ఎప్పటికీ వదలవద్దు. ఎందుకంటే వారు నీ పైన ఆధారపడి ఉన్నారు. వారి కోసం నువ్వు ఎంతకైనా తెగించి, నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి వారిని కాపాడుతూ రావాలి. అప్పుడే నీకు మంచి స్థాయి అనేది దక్కుతుంది. అలాంటి వారికి ఎప్పుడూ కూడా నువ్వు తోడుగా ఉండి వారిని రక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే వారు నీపైనే ఆధారపడినారు కాబట్టి. అలాంటి వారిని ఎప్పుడూ కూడా చెయ్యి వదలవద్దు. అప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని వారు నీ కంట ముందు పడితే అలాంటి వారిని కన్నెత్తైనా చూడవద్దు. అలాంటి వారిని నీ జీవితంలో దగ్గరికి కూడా రానివ్వకు తల్లి. ఎందుకంటే అలాంటి నరదృష్టి నీ పైన పడితే నిన్ను నేను కూడా కాపాడలేను. ఎందుకంటే నరదృష్టికి ఉన్న శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి శక్తికి ఒక్కసారి నువ్వు లోనైతే మళ్ళీ మళ్ళీ కష్టాల పాలు అవుతూనే ఉంటావు. కాబట్టి నువ్వు అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. తల్లి, ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండడానికే నీకు సందేశాన్ని పంపుతున్నాను. నువ్వు నిశ్చింతగా నీకున్న సమస్యలన్నీ కూడా మరిచిపోయి సంతోషంగా జీవించే సమయం ఆసన్నమైంది. ఈ పౌర్ణమి రోజున నువ్వు ఏం చేయకపోయినా సరే, రాత్రి పడుకునే లోపు ఒక చిన్న పని చెబుతాను. దానిని జాగ్రత్తగా ఆచరించి ఈ పౌర్ణమి వెన్నెలలో నువ్వు సేద తీరావంటే నీలో తెలియని శక్తి అనేది మొదలవుతుంది. అప్పుడు నువ్వు ఏం చెయ్యాలనుకున్నా కూడా అన్నింటిలోనూ విజయాలనేవి పొందుతావు తల్లి. జీవితం అన్నీ కష్టాలే. ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ. ఇంట్లో కూడా అన్నీ సమస్యలే. భర్త దూరమయ్యాడు, పిల్లలని చదివించలేకపోతున్నాను, ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను బాబా అని ఎన్నోసార్లు నాతో వేదన చెందావు. అయినా సరే ఇవన్నీ ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా, ప్రసాదంగా నువ్వు స్వీకరించి ఆ కష్టాలన్నింటినీ కూడా ఎంతో ఓర్పుతో, సహనంతో, శ్రద్ధగా వాటిని భరిస్తూ వెళుతూ ఉంటే నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా సంతోషం అనేది నీ పెదవి మీద చిరునవ్వులా కనిపిస్తుంది తల్లి. కాబట్టి ఏది ఏమైనా నీ బిడ్డల భవిష్యత్తు కోసమే నువ్వు బ్రతుకుతున్నావు అంటే కనీసం వారిని చూసినైనా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు సంతోషంగా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండి సమస్యలని దూరం పెట్టి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా నవ్వుతూ నీతో కలిసి సంతోషంగా ఉంటారు. తల్లి, నీ ఇంట్లో నకారాత్మక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల లేనిపోని సమస్యలు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఇంకా ఏదైనా పని మొదలు పెడితే అది వెంటనే అవ్వకపోవడం,
దాంతో పాటు డబ్బు నీళ్ళల్లా ఖర్చు కావడం, ఇలాంటి సమస్యలని నువ్వు తరచూ చూస్తూ ఉంటే గనుక వెంటనే ఈ పౌర్ణమి రోజున రాత్రి 9 గంటల లోపు ఈ చిన్న పనిని నువ్వు చేయి తల్లి. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో నువ్వు చేయవలసిందల్లా ముందుగా నువ్వు సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తరువాత నీకు నచ్చినట్టుగా ఇంట్లో పూజ చేసుకో తల్లి. తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించు. ఈరోజు పౌర్ణమి కాబట్టి తప్పకుండా తులసి కోట దగ్గర దీపాన్నైతే వెలిగించమ్మా. ఆ తర్వాత నీ ఇంట్లో ఉన్న చెడు శక్తి దూరం కావాలంటే ఈ పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో దీపారాధన చేసిన తర్వాత ధూపాన్ని వేయాలి. మీ ఇంట్లో ఎక్కడెక్కడైతే నకారాత్మక శక్తి ఉంది అని మీకు అనిపిస్తుందో, ఎక్కడైనా ఒక మూలన కూర్చుంటే ఏదో తెలియని బాధ, అక్కడ నిద్ర పట్టదు అని మీకు అనిపిస్తే అలాంటి మూలలలో ధూపాన్ని వేయండి. ఆ తర్వాత మీ ఇంట్లో ప్రతి మూలకు ధూపాన్ని వేయాలి. ఇక మీ ఇంట్లో ఎక్కడైతే ఈశాన్యం ఉంటుందో ఆ ఇంటికి ఈశాన్యం వైపున ఒక మూలన, ఈశాన్యం మూలన మీరు ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టి అందులో ఒక తులసి ఆకును, తులసి దళంను మీరు వేయాలి. ఇలా చేసి ప్రతిసారి మీరు దానిని నీళ్లు తరచుగా మారుస్తూ ఉండాలి. ప్రతి వారం నీళ్లు మారుస్తూ ఉండాలి. అలా చేసినట్లయితే ఆ మూలన ఉన్న ఎలాంటి దోషమైనా సరే పూర్తిగా తొలగిపోతుంది. ఇది తప్పనిసరిగా ఒక ప్రక్రియ లాగా చేసుకోవచ్చు. ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు. ప్రతి పౌర్ణమి రోజున మీరు ఈ విధంగా ఈశాన్యం మూలన రాగి చెంబులో నీళ్లు పెడితే ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి నరదృష్టి ఉన్నా, ఎలాంటి కీడు ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఇంకొక ముఖ్య విషయం, ఈ పౌర్ణమి రోజున మీరు పరమాన్నం లేదంటే దద్దోజనం, ఈ రెండింటిలో ఏదైనా సరే ఒకటి తయారు చేసి దానిని వెన్నెలలో పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే పెడతారో వారికి ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నాయో, అలాగే అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్న పిల్లల మేధాశక్తి పెంచడానికైనా తల్లి ఇలా ఒక సమస్యతో కాదు, ఏ సమస్యతో బాధపడుతున్నా సరే ఈ చిన్న పరిహారాన్ని నువ్వు ఈ రోజు తప్పకుండా ఈ పౌర్ణమి నాడు చేసి తీరాలి. చేసినట్లయితే మీ జీవితంలో అనుకోని మార్పులనేవి మొదలవుతాయి. ప్రతి పౌర్ణమి నాడు మీరు వెన్నెలలో కాస్త దద్దోజనం కానీ పరమాన్నం కానీ చేసి పెట్టి దానికి ఒక గుడ్డ కట్టి దానిని వెన్నెల్లో పెట్టాలి. అలా పెట్టినట్లయితే చందమామ నుండి నేరుగా పడుతున్న ఆ కిరణాల ప్రభావం వల్ల అందులోకి కొన్ని పాజిటివ్ అనేవి ఉత్పన్నమవుతాయి. ఆ పరమాన్నం ఎవరైతే ఉదయం లేవగానే నిత్యకృత్యులు ముగించుకొని స్నానమాచరించి ఇంట్లో ధూపం దీపం అన్నీ పెట్టిన తర్వాత పూజ చేసుకొని దానిని ప్రసాదంగా ఇంటిల్లపాది స్వీకరించినట్లయితే మీలో ఉన్న శక్తి ఏదైతే ఉందో నకారాత్మకంగా అది పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదు ఎప్పుడైతే చందమామ నుండి నేరుగా పడిన ఆ కిరణాల వల్ల దానికి ఉన్న శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి నాడు ఇలా చేసుకుని ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్య కూడా దూరం అవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి మేధాశక్తి అనేది లేకపోవడం, అంటే ఎప్పుడు మొండిగా ఉండడం, చదవకపోవడం, బుద్ధి లేకపోవడం, మందంగా ఉండడం, ఇలాంటి పిల్లలకు ఇలాంటి ప్రసాదాన్ని తినిపిస్తే తప్పకుండా వాళ్ళల్లో శక్తి సామర్థ్యాలు పెరిగి వాళ్ళకి బుద్ధి జ్ఞానాన్ని ఆ చందమామ ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పౌర్ణమి వెన్నెలలో ఉన్న ఆ పరమాణాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ కూడా ఆ సాయినాథుని కృప వల్ల ప్రతి ఒక్కరూ కూడా శక్తి సామర్థ్యాలతో మెలిగి వారి జీవితంలో ఏం కావాలనుకుంటారో అన్నీ కూడా సాధించగలుగుతారు. కాబట్టి ఈరోజు ఎవరైతే చందమామని తాకారో వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి బాబా గారు సందేశాన్ని అందించారండి. ఈ సందేశం ఎవరైతే అర్థం చేసుకొని ఈ రోజు ఆచరిస్తారో వారందరూ కూడా అనుకున్నది సాధిస్తారు. ఏదైతే జరగాలి అని ఎన్నో రోజులుగా మదన పడుతున్నారో అలాంటి పనులన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి. తల్లి, ఇంతవరకు నేను చెప్పింది జాగ్రత్తగా విన్నావు కదూ. నీ కోసం వేల క్రొసల దూరమైన నేను పరిగెత్తుకుని వస్తాను. నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. తల్లి,
నీకు ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి. అన్నీ నావే, అందరికీ అన్నీ ఇచ్చేది నేనే. నా ఆజ్ఞ లేక ఆకైనా కూడా కదలదు. ఈ మసీదు తల్లి చాలా దయాహృదయరాలు. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటావు. చూడు తల్లి, నీకు షిరిడీకి వచ్చే అవకాశం ఇంతవరకు రాలేదు అని నువ్వు చింతించకు. ఏ సమయానికి ఎవరిని ఎక్కడికి రప్పించాలో నాకు అన్నీ తెలుసు. కాబట్టి ఈ సమయంలో నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యి తల్లి. నీ జీవితం బాగుండాలని ఒక శ్రేయభిలాషిగా, ఒక తండ్రి స్థానంలో, ఒక గురువు స్థానంలో ఉండి నీకు ఇవన్నీ చెప్పాను. ఇక చేసుకోవడం, చేసుకోకపోవడం అన్నీ కూడా నీ చేతుల్లో ఉన్నాయి తల్లి. దయామయుడైన ఈ ఫకీరు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. నా యందు విశ్వాసమనేది ఉంచు తల్లి. భయపడకు, ఆందోళన పడవద్దు. ఎల్లకాలం ఈ సాయి అండ నీతోనే ఉంటుంది. ఈ పౌర్ణమి వెన్నెలలో కాస్త సమయం సేదతీరు. నీకు తప్పకుండా దర్శనమైతే ఇస్తాను. ఈ రాత్రికే నువ్వు పడుకునే లోపే నా దర్శనం నీకు కలుగుతుంది తల్లి. నువ్వు నమ్మకంతో అయితే ఈ పనిని పూర్తి చెయ్యి అని ఈరోజు బాబాగారు చక్కటి ఉపదేశాన్ని అందించారండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని అర్థం చేసుకొని ఆచరించి చూడండి. ఈ పౌర్ణమి రోజున బాబాగారు ఖచ్చితంగా చందమామ రూపంలో మనకు కనిపిస్తారు. ఎవరైతే ఈ పరిహారం చేసి చందమామని చూస్తారో వారికి బాబాగారు ఖచ్చితంగా కనిపిస్తారు అని నా నమ్మకం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సాయి భక్తులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.